Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే ఏపీడిఎస్సిలో టీజీటీ పీజీటీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీ అందరికీ తెలిసిన విషయమే అండి. మనకు టీజీటీ పీజీటీ రాయాలి అంటే సో అందులో క్వాలిఫై అవ్వాలి అంటే సో మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకు ఇంగ్లీష్లో ఉంటుంది అండి. ఓకేనా? సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఇది మొత్తం మనకు 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో కంపల్సరీ మనకు 60 మార్క్స్ అనేవి కంపల్సరీ రావాలి అండి. ఓకేనా? కాబట్టి ఎవరెవరైతే స్టూడెంట్స్ సో ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారో మీ అందరూ చాలామంది స్టూడెంట్స్ అసలు 60 మార్క్స్ రావాలంటే చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు అండి. కానీ సో మీకోసం ఓకేనా మీకు ఈజీగా సో ప్రిన్సిపల్ పోస్ట్ కానీ టీజీటీ కానీ పీజీటీ కానీ వీటిలో మీకు ఎక్సలెంట్గా మార్క్స్ రావడం కోసం నేను ఇప్పుడు ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఇక్కడ సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చేయబోతున్నానండి. ఓకేనా? సో మీకు మన యాప్లో ఇంగ్లీష్ కోర్స్ అనేది మీకు ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంది. దాని డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. సో 24th జూన్కి 24th 23rd మనకు ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఇంగ్లీష్ మీద మంచిగా ఫోకస్ చేయండి. ఇప్పటి నుంచి కనుక మీరు ఇంగ్లీష్ మీద మంచిగా ఫోకస్ చేస్తే మీకు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఇందులో అంటే ఈజీగా క్వాలిఫై అయిపోతారు అండి. చూడండి, క్వాలిఫై అయ్యారు అంటే మీకు ఇందులో జాబ్ వచ్చినట్టే అండి. నేను చెప్తున్నా కదా, చాలా మంది క్వాలిఫై అవ్వరు. సో ఇంగ్లీష్లో మీరు కనుక మంచి కాన్సెప్ట్స్ నేర్చుకొని అన్ని నేర్చుకొని క్వాలిఫై అయ్యారు అంటే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో చాలా మంది ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళడం అది కాదండి. సో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పినప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఇలా మీకు ఆప్షన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? అది రైట్. సో మీరు ఒకవేళ చూడండి, ఎవరైతే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రిపేర్ అవుతున్నారో సో టీజీటీ కానీ పీజీటీ కానీ ప్రిన్సిపల్ పోస్ట్ కానీ ఓకే అయితే మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ ఓకేనా ఈజీగా క్వాలిఫై అవ్వాలి అంటే సపరేట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది అండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో ఫస్ట్ కోర్సే ఈ కోర్స్ ఉంటుంది మీకు. ఓకేనా? ఓన్లీ 80 రూపీస్కి కోర్స్ అనేది పెట్టాను. 24th వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఓకే, 24th తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసి తీసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? అది ప్లే చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇవన్నీ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. కొంచెం వీడియో క్లారిటీ పెట్టుకొని చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమండు, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి ఇక్కడ సో నైదర్ చూడండి ఇక్కడ అందరూ ఫస్ట్ క్వశ్చన్ ఏమండంటే చూడండి నైదర్ ద స్టూడెంట్స్ చూడండి neither the students nor their instructor were happy with the new question pattern. ఇది మనకు స్పాటింగ్ ఎర్రర్స్ అండి. ఈ మోడల్ మనకి ఎలా ఉంటాయంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ఏబిసిడి అని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మీరు కనిపెట్టాలన్నమాట. స్పాటింగ్ ఎర్రర్స్ అనమాట ఇవి. రైట్? ఇది కంపల్సరీ 10 క్వశ్చన్స్ వస్తాయి అండి దీని నుంచి. రైట్? చూడండి, ఇక్కడ ఏమంటుండంటే నైదర్ నార్ అండి. ఏమంటుండే ఇక్కడ మనకు నైదర్ నార్. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ద స్టూడెంట్స్ చూడండి, ద స్టూడెంట్స్ అంటే ఒకరురా చాలా మంది ఉన్నారు. బట్ ద స్టూడెంట్స్ అంటే సింగులరా ప్లూరల్. తర్వాత దేర్ ఇన్స్ట్రక్టర్ అంటే ఒకటే కదా, ఇన్స్ట్రక్టర్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడిని ఇన్స్ట్రక్టర్ అంటాం. ఒకటే ఉండే కాబట్టి వీరు స్టూడెంట్స్ ఉన్నారు, ఇన్స్ట్రక్టర్ ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ వెర్బ్ ఏం వాడతాం అంటుండే ఇక్కడ. ఓకేనా? ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఇన్స్ట్రక్టర్ కానీ ఎవ్వరూ హ్యాపీగా లేరు అని. సో క్వశ్చన్ ప్యాటర్న్ ఓకేనా, న్యూ క్వశ్చన్ ప్యాటర్న్కి ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు అని సెంటెన్స్ మీనింగ్ అవుతుంది. అయితే మీకు ఇలా నైదర్ నార్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చే వర్ ఉంది కదా, మరి స్టూడెంట్స్ ప్రకారం అయితేనేమో వరు రావాలి. సో ఇన్స్ట్రక్టర్ ప్రకారం ఏమో మనకు వజ్ రావాలి. మరి రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వజ్ వాడతారా వరు వాడతారా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్ చూడండి, ఇక్కడ 2 సబ్జెక్ట్స్ అండి. 2 సబ్జెక్ట్స్ మీకు నైదర్ నార్ తోటి కానీ లేకపోతే ఐదర్ ఆర్ తోటి కానీ ఇవి కనిపించినాయి అంటే మీకు ఇదే కాన్సెప్ట్ అండి. ఎప్పుడైతే మనకు 2 సబ్జెక్ట్స్ నైదర్ నార్ తోటి కానీ ఐదర్ ఆర్ తోటి కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ ఈ 3 కంజంక్షన్స్ తోటి వీటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. చూడండి, నైదర్ నార్ తోటి కానీ ఐదర్ ఆర్ తోటి కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి కానీ ఇలా 2 సబ్జెక్ట్స్ కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలో తెలుసుకోవాలి. అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి.
ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి మనకు? సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలండి. మరి సెకండ్ సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ? ఇన్స్ట్రక్టరే కదా. ఇన్స్ట్రక్టర్ అంటే సింగులరా ప్లూరలా? సింగులర్, ఒకటే కదా సింగులర్ కాబట్టి మరి వజ్ వస్తుందా వర్ వస్తుందా? వాజ్ వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చిండు? వర్ ఇచ్చిండు. కాబట్టి సో ఈ వర్ అనేది రాంగ్ ఉంది అండి. మరి వర్ అనేది ఏ పార్ట్లో ఉందండి? చూడండి అందరు ఇక్కడ ఇది మనకు బి పార్టా సి పార్ట్ అంటే చూడండి. సో మనకు ఇది మనకి ఏ పార్ట్, ఇదేమో బి పార్ట్, ఇదేమో సి పార్ట్. కాబట్టి సి పార్ట్లో ఎర్రర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకు? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మీకు ఎప్పుడైనా సరే రెండు సబ్జెక్ట్స్ నైదర్ నార్ తోటి ఐదర్ ఆర్ తోటి నాట్ ఓన్లీ బటల్స్ తోటి కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి, వెర్బ్ అనేది సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలన్నమాట. ఇక్కడ స్టూడెంట్స్ ప్రకారం అయితే వర్రే రావాలి. కానీ మనం దీని ప్రకారం తీసుకుంటాం కదా, ఇన్స్ట్రక్టర్ అన్నప్పుడు ఏం రావాలి చెప్పండి? మనకు అప్పుడు వాజ్ అనేది రావాలి. కాబట్టి మనకు అది సి పార్ట్లో ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ 3. ఆ సి పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిండు? ఆప్షన్ 3లో ఇచ్చిండు. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మళ్ళీ మనకు స్పాటింగ్ ఎర్రర్ అండి. చూడండి ఇలా ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. చూడండి, హియర్ ఈజ్ ద మెయిల్ అండ్ న్యూస్ పేపర్స్. చూడండి ఇక్కడ దొరికిపోయింది ఎర్రర్. హియర్ ఈజ్ ద మెయిల్ అండ్ న్యూస్ పేపర్స్. ఒకసారి క్లియర్గా వినండి. మీకు ఒకసారి నేను సింగులర్ వర్బ్స్ ప్లూరల్ వర్బ్స్ రాస్తా. చూడండి, సింగులర్ వర్బ్స్ అంటే మనకి ఏముంటాయి అంటే చూడండి ఇక్కడ డస్ కానీ లేకపోతే V1కో ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ, నెక్స్ట్ మనకు ఈజ్ కానీ, నెక్స్ట్ మనకు వాజ్ కానీ, నెక్స్ట్ మనకు హ్యాస్ కానీ, ఇవన్నీ మనకి ఏ వెర్బుల్ అంటే సింగులర్ వెర్బుల్ అండి. ఎస్ ఉన్న వెర్బుల్ మనకి ఏమవుతాయి? సింగులర్ వెర్బుల్ అవుతాయి. నెక్స్ట్ మనకు ప్లూరల్ వెర్బుల్ అండి. చూడండి ఇక్కడ ప్లూరల్ వెర్బుల్ అంటే ఏమవుతాయి అంటే డూ కానీ, ఓన్లీ V1 కానీ, నెక్స్ట్ మనకు ఆర్ కానీ, నెక్స్ట్ మనకు వర్ కానీ, నెక్స్ట్ మనకు హ్యావ్ కానీ, ఇవేమవుతాయి మనకు అంటే ప్లూరల్ వర్బ్స్ అవుతాయి. ఇవేమో సింగులర్ వెర్బుల్, ఇవేమో ప్లూరల్ వెర్బుల్ అనమాట. సింపుల్గా వర్బ్ డిఫరెన్స్ చూసేటప్పుడు ఎస్ ఉన్న వెర్బుల్ అన్ని జనరల్గా సింగులర్ అవుతాయండి, ఎస్ లేని వెర్బుల్ అన్ని జనరల్గా ప్లూరల్ అవుతూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే చూడండి, హియర్ ఈజ్ ద మెయిల్ అండ్ న్యూస్ పేపర్స్. చూడండి ఇక్కడ మెయిల్ అండ్ న్యూస్ పేపర్స్ అట. ఒకసారి చూడండి, మీకు దేర్ కానీ హియర్ కానీ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ దేర్ కానీ హియర్ కానీ వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు దేర్ ఈజ్ ఏ బాయ్ అంటాం. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నప్పుడు ఏమంటాం మనము? ఈజ్ అంటాం. ఒక అబ్బాయి అయినప్పుడు ఏమంటాం? ఈజ్ అంటాం. నెక్స్ట్ వన్, దేర్ ఈజ్ ఏ బాయ్ అంటామా దేర్ ఆర్ బాయ్స్ అంటామా? దేర్ ఆర్ బాయ్స్ అనాలి. అనాలి, దేర్ ఆర్ బాయ్స్ అంటాం. చూడండి ఇక్కడ ఏ బాయ్ వచ్చినప్పుడు దేర్ పక్కన ఏం వాడినాం మనము? సింగులర్ వెర్బ్ వాడినాం. అదే బాయ్స్ అంటే చాలా మంది ప్లూరల్ కదా, అప్పుడు ఏం వాడినాం మనము? ప్లూరల్ వెర్బ్ వాడినాం. ఆర్ అనే ప్లూరల్ వెర్బ్ వాడినాం. ఇక్కడ కూడా అంతే. హియర్ పక్కన చూడండి సింగులర్ వెర్బ్ రావాలా ప్లూరల్ వెర్బ్ రావాలా అంటే పక్కన ఉన్న నౌన్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు హియర్ ఈజ్ ఏ బాయ్ అనాలి, హియర్ ఆర్ బాయ్స్ అంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ హియర్ ఈజ్ ఏ బాయ్, నెక్స్ట్ వన్ హియర్ ఆర్ బాయ్స్, ఇక్కడ బాయ్స్ ఉన్నారు అని. బట్ ఇక్కడ మనకు హియర్ తోటి సింగులర్ వెర్బ్ రావచ్చు, ప్లూరల్ వెర్బ్ రావచ్చు. దాని పక్కన ఉన్న నౌన్ మీద డిసైడ్ అవుతుంది అనమాట. సో దేర్ అయినా హియర్ అయినా వచ్చినప్పుడు దాని పక్కన సింగులర్ వెర్బ్ రావచ్చు, ప్లూరల్ వెర్బ్ రావచ్చు. అది దేని మీద డిసైడ్ అవుతుంది అంటే దాని పక్కన వెర్బ్ పక్కన వచ్చే నౌన్ మీద డిసైడ్ అవుతుంది. ఇక్కడ సింగులర్ నౌన్ ఉంటేనేమో సింగులర్ వెర్బ్, ప్లూరల్ నౌన్ ఉంటేనేమో ప్లూరల్ వెర్బ్ అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ హియర్ వచ్చింది, ఓకేనా, ఈజ్ వచ్చింది కదా. మరి ఇప్పుడు ఇక్కడ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా అంటే ద మెయిల్ అండ్ న్యూస్ పేపర్స్ అన్నాడు కదా. ద మెయిల్ అండ్ న్యూస్ పేపర్స్ అంటే ఇక్కడ మనకు 2 కంటే ఎక్కువనే ఉన్నాయి కదా, రైట్? న్యూస్ పేపర్స్ ఉన్నాయి, తర్వాత మెయిల్ కూడా ఉంది, 2 ఉన్నాయి కదా, 2 అయితే మినిమం ఉన్నాయి కదా. కాబట్టి హియర్ ఈజ్ అంటామా హియర్ ఆర్ అంటామా? హియర్ ఆర్ అనాలి. సో పార్ట్ 1లోనే ఎర్రర్ ఉంది, పార్ట్ ఏలోనే ఎర్రర్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? అక్కడ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఏ అనే దాంట్లో ఎర్రర్ ఉంది. ఇంకేమన్నా చూద్దాం. దట్ ఐ పిక్డ్, ఓకేనా. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లస్ V2. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 ఇది మనకు కరెక్టే ఉంది. అప్ ఫర్ యూ వైల్ యువర్ ఆన్ వెకేషన్, నువ్వు వెకేషన్లో ఉన్నప్పుడు. యూకు వర్ వెర్బ్ ఓకే కదా. ఇది చూడండి, మీకు ఒకటే పాయింట్ చెప్తా చూడండి. మీరు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అండి, మన యాప్లో కోర్సు తీసుకుంటారు కదా, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ ఉంటుంది. ఒక్కసారి ఆ టాపిక్ చూడండి, చాలా క్వశ్చన్స్ దాని నుండే వస్తాయి మీకు. ఓకేనా? ఆ టాపిక్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ ఉంటుంది, అది కంప్లీట్ చేయండి మీరు. ఓకేనా? టెన్సెస్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ఓకే, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉన్నాయి కదా, ఇవి కంపల్సరీ కంప్లీట్ చేసుకోండి. మొత్తం ఈజీగా బెస్ట్ మార్క్స్ వస్తాయి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ అంతే, మొత్తం వాటి మీద ఆధారపడి ఉంది. థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. థర్డ్ క్వశ్చన్ ఏంటండి? మై సెల్ఫ్ అండ్ గణేష్ అట విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫంక్షన్ ఆన్ సండే. చూడండి, ఆన్ సండే ఓకే కదా.
బిఫోర్ డేస్ ఆఫ్ ఏ వీక్, ఆన్ మండే, ఆన్ సండే, ఆన్ ట్యూస్డే అంటాం కదా, ఇది ఓకే కరెక్టే ఉంది. తర్వాత మనకు టేక్ కేర్ ఆఫ్, ఇది కూడా కరెక్టే ఉందండి. కానీ మనకి ఇక్కడ సెంటెన్స్ సరిగ్గా చూస్తే మై సెల్ఫ్ అండ్ గణేష్. ఒకసారి ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయండి. అసలు మనం జనరల్గా చూడండి సెల్ఫ్ వర్డ్స్ని సెల్స్ వర్డ్స్ని జనరల్గా ఎక్కడ వాడతామో తెలుసా? వీటిని అసలు సబ్జెక్ట్ ప్లేస్లలో వాడకూడదు. ఓకేనా, సబ్జెక్ట్ ప్లేస్లలో వాడకూడదు అండి. సో సెల్ఫ్ ఫస్ట్ సెల్ఫ్ వేడికి వాడతామంటే సింగులర్స్కి మై సెల్ఫ్. ఓకేనా, ఇప్పుడు వి వచ్చింది అనుకోండి, వీకి ఏమొస్తుంది? అవర్ సెల్ఫా అవర్ సెల్సా? అవర్ సెల్స్ అంటాం. ఎందుకంటే సెల్ఫ్ అనేదేమో సింగులర్, సెల్స్ అనేదేమో ప్లూరల్, రైట్? చూడండి ఇక్కడ మై సెల్ఫ్. ఓకేనా, నెక్స్ట్ మనకు యు అంటే సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది కాబట్టి యువర్ సెల్ఫ్ ఉంటుంది, యువర్ సెల్స్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ హర్ సెల్ఫ్, నెక్స్ట్ హిమ్సెల్ఫ్, నెక్స్ట్ ఇట్ సెల్ఫ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకేమొస్తుంది ఇక్కడ? దెమ్సెల్వ్స్, ఇవి. ఓకే, సెల్ఫ్ అనేది సింగులర్ ప్రొనౌన్స్ వాడాలి, సెల్ఫ్స్ అనేది ప్లూరల్ ప్రొనౌన్స్ వాడాలి. అయితే అసలు ఈ సెల్ఫ్ సెల్స్ అనే వర్డ్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. ఏమంటాం చెప్పండి? వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. ఓకేనా, ఈ సెల్ఫ్ సెల్స్ అనే వర్డ్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటాం మనము? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. సెల్ఫ్ సెల్స్ ఈ వర్డ్స్ మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, కొన్నిసార్లు మనం వీటిని ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అని కూడా అంటాం. ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అంటాం, రైట్? అయితే వీటిని ఎక్కడ వాడతాం అంటే క్లియర్ వినండి. అసలు మనము ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎక్కడ వాడతాం? సెల్ఫ్ సెల్స్ అనే వర్డ్స్ని ఎక్కడ వాడతాం అంటే ఎప్పుడైతే సేమ్ పర్సన్, ఒకటే పర్సన్ సబ్జెక్ట్ వాడే ఆబ్జెక్ట్ వాడే అవుతాడు కదా, అప్పుడు మనం ఏం వాడాలి అంటే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడాలి. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఐ కిల్డ్ మీ అంటామా, ఐ కిల్డ్ మై సెల్ఫ్ అంటామా? ఒకసారి చూడండి సెంటెన్స్ అందరూ. ఐ కిల్డ్ మీ, ఐ కిల్డ్ మై సెల్ఫ్ అండి. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, నన్ను నేనే చంపుకున్నా. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటి? యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? యాక్షన్ అనుభవించే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం, రైట్? కాబట్టి యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు అనమాట. మరి ఇప్పుడు చంపింది ఎవరు? నేనే. చనిపోయింది కూడా ఎవరు? నేనే. నన్ను నేనే చంపుకున్నాను అంటే సబ్జెక్ట్ నేనే, ఆబ్జెక్ట్ నేనే కదా. కాబట్టి ఎప్పుడైతే సేమ్ పర్సన్ సబ్జెక్ట్ అతనే ఆబ్జెక్ట్ అతనే ఉండనుకోండి, అప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏం వాడతాం చెప్పండి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడాలి. కాబట్టి ఐ కిల్డ్ మీ కాదు, ఏమంటాం మనము? ఐ కిల్డ్ మై సెల్ఫ్ అంటాం. అట్లా. ఓకేనా, ఇప్పుడు మై సెల్ఫ్ అనేది ఎక్కడ వచ్చింది? మీకు ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది కదా, సబ్జెక్ట్ ప్లేస్లో అయితే రాలేదు కదా, అట్లా. ఓకేనా, ఇలా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎక్కడ వాడతామంటే వెన్ ఎవర్ సేమ్ పర్సన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ బోత్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సేమ్ పర్సన్ సబ్జెక్ట్ అతడే ఆబ్జెక్ట్ అతడే ఉండనుకోండి, అప్పుడు మనము ఆ ఆబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి వాడుకోవాలన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ షీ హర్ట్ హర్ సెల్ఫ్. చూడండి, ఆమె హర్ట్ చేసుకుంది అనుకోండి, షీ హర్ట్ హర్ అంటామా, షీ హర్ట్ హర్ సెల్ఫ్ అంటామా? షీ హర్ట్ హర్ సెల్ఫ్, ఆమె హర్ట్ చేసుకుంది, ఇది V2 సింపుల్ పాస్ట్ అనుకుంటే షీ హర్ట్ హర్ సెల్ఫ్ అంటాం. ఇలా ఎప్పుడైతే సేమ్ పర్సన్ సబ్జెక్ట్లా ఆబ్జెక్ట్ లాగా వచ్చినప్పుడు అప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏం వాడుకోవాలి మనము? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి వాడుకోవాలి. ఏం వాడుకోవాలి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి వాడుకోవాలి. ఇట్లా ఒక యూజ్ ఉంటుంది. ఇంకో యూజ్ ఏముంటుందో తెలుసా? చూడండి ఇక్కడ ఇంకో యూజ్ ఏముంటుందంటే ఐ మై సెల్ఫ్. చూడండి ఇక్కడ ఐ మై సెల్ఫ్ వెంట్ దేర్, ఇట్లా కూడా రాస్తామండి కొన్నిసార్లు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని. ఓకేనా, ఇక్కడ ఈ సెల్ఫ్ అనే వర్డ్ని మనం ఎలా భావించాలంటే ఎంఫాటిక్ ప్రొనౌన్ లాగా భావించాలి. ఎలా అనుకోవాలి మనం? ఎంఫాటిక్ ప్రొనౌన్ లాగా. ఎందుకంటే ఐ మై సెల్ఫ్, నేనే వెళ్ళాను అని. అక్కడికి ఐ వెంట దేరంటే నేను వెళ్ళాను, ఐ మై సెల్ఫ్ వెంట దేరంటే నేనే వెళ్ళాను అని ఎంఫసిస్ చేస్తున్నాం కదా, ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాం కదా, ఒత్తిడి చేస్తున్నాం కదా. ఇక్కడ ఇలా మనము సెల్ఫ్ సెల్స్ అనే వర్డ్స్ని ఎక్కడెక్కడ వాడతామంటే ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ పర్సన్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడితే అప్పుడు వాటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. కొన్నిసార్లు వీటిని ఎంఫసిస్ చేయడం కోసం కూడా వాడతాం కాబట్టి అప్పుడు మనం వాటిని ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అంటాం. కానీ ఓన్లీ సబ్జెక్ట్ ప్లేస్లో మాత్రం మనం వాడకూడదు కదా, ఓన్లీ సబ్జెక్ట్ ప్లేస్లో వాడకూడదు కాబట్టి మరి మై సెల్ఫ్ అండ్ గణేష్ ఇక్కడ మనము ఇక్కడ చూడండి మై సెల్ఫ్ అండ్ గణేష్ అని వాడతామా? వాడడం. కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో వాడాం కాబట్టి ఇది మనకు రాం. మరి ఏమంటాం? మై సెల్ఫ్ బదులు ఐ రావాలి. మరి ఐ వచ్చిన తర్వాత ఐ అండ్ గణేష్ అంటామా, గణేష్ అండ్ ఐ అంటామా? చెప్పండి మళ్ళీ, గణేష్ అండ్ ఐ. కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది చెప్పండి అక్కడ? గణేష్ అండ్ ఐ. ఎందుకంటే థర్డ్ పర్సన్ తర్వాత ఫస్ట్ పర్సన్ చెప్పాలండి ఎప్పుడైనా సరే. ప్రొనౌన్స్లో తెలుసు కదా, ఫస్ట్ పర్సన్ ఎవరు ఉంటారండి? ఐ వి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ దే. ఇది ఐ అంటే సింగులర్, వి అంటే ప్లూరల్, యు అంటే సింగులర్ అదే, ప్లూరల్ అదే.
హీ షీ ఇట్ అంటే సింగులర్స్, దే అంటే ప్లూరల్ అనమాట, రైట్. అయితే మనకు ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ పాజిటివ్గా మాట్లాడేటప్పుడు సో ప్రొనౌన్స్ అనేవి సింగులర్ ఉన్నప్పుడు 2-3-1 ఆర్డర్ అనేది మనం ఫాలో కావాలి. ఆర్డర్ ఫాలో కావాలి, 2-3-1 ఆర్డర్ ఫాలో కావాలి. కాబట్టి 3-1 గణేష్ అండ్ ఐ అనాలి ఎప్పుడైనా సరే, ఐ అండ్ గణేష్ కాదు, రైట్. కాబట్టి గణేష్ అండ్ ఐ విల్ టేక్ కేర్, వీళ్ళు పక్కన V1 వచ్చింది కదా. సో సెంటెన్స్ మొత్తం కరెక్టే ఉంది, కానీ ఇక్కడ ఈ రిఫ్లెక్స్ చెప్పడం రాంగ్గా యూజ్ చేసిండు. సో ఎర్రర్ ఎక్కడ ఉంది, పార్ట్ ఏలో ఉంది. సో పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిండు, ఆప్షన్ 1లో ఇచ్చిండు, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇది ఇంత కాన్సెప్ట్ ఉంటుంది మీకు, మీరు ఏదో గుట్టిగా బట్టి పోతే మాత్రం వేస్ట్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఇది డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ని ఒక సెంటెన్స్ ఇచ్చి మీకు ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్ అవుతున్నాడండి. సింపుల్ క్వశ్చన్ చూడండి. వై డిడ్ షీ లుక్ ఎట్ మీ లైక్ దట్? చూడండి ఇక్కడ, వై డిడ్ షీ లుక్ ఎట్ మీ లైక్ దట్, ఎందుకు నా వైపు అలా చూసింది అని. ఓకే, ఇది మనకు డైరెక్ట్ స్పీచ్ అనమాట. కొంచెం ఇన్వర్టెడ్ కమాస్ పెట్టిండు, లోపల క్వశ్చన్ మార్క్ పెట్టిండు. ఈ సెంటెన్స్ అయితే రైటే కదా, డిడ్ వచ్చింది కాబట్టి V1 రావాలి, లుక్ వచ్చింది కాబట్టి ఎట్ రావాలి. ఓకే, ఇది మొత్తం కరెక్టే ఉంది అండి. తర్వాత వండర్ జ్యోతి, చూడండి ఇక్కడ జ్యోతి వండర్ అయిందట. ఎందుకు అతడు నా వైపు అలా చూశాడు, సారీ ఎందుకు ఆమె నా వైపు అలా చూసింది అని వండర్ అయిపోయింది, ఓలో జ్యోతి. బట్ ఇక్కడ సెంటెన్స్ జాగ్రత్త చూస్తే ఒకసారి చూడండి, జ్యోతి వండర్. అసలు చూడండి, జ్యోతి తోటి మనము V1 రాయాలనుకోండి, జ్యోతి గో అంటామా, జ్యోతి గోస్ అంటామా? జ్యోతి గోస్ అంటాం. జ్యోతి గో అయితే అనం కదా, ఎందుకంటే జ్యోతి మనకు షీ థర్డ్ పర్సన్ సింగులర్ కదా. ఎప్పుడైనా సరే థర్డ్ పర్సన్ సింగులర్కి V1 తోటి డైరెక్ట్ V1 తోటి రాస్తున్నామంటే అది మనకు సింపుల్ ప్రెజెంట్ అన్నట్టు. మరి సింపుల్ ప్రెజెంట్ అంటున్నామంటే అప్పుడు V1కి కంపల్సరీ ఎస్ కానీ ఏఎస్ కానీ ఏఎస్ కానీ యాడ్ చేయాలి కదా. ఈ షీట్ వచ్చినప్పుడు ఎస్ఈఎస్ ఐఎస్ యాడ్ అవుతాయి కదా. కాబట్టి అప్పుడు మనకు జ్యోతి వండర్స్ అనాలంటే V1 రాయాలి అంటే. నెక్స్ట్ V2 రాయాలంటే జ్యోతి వండర్డ్ అంటాం, అంతేగాని షీ గో అయితే అనం కదా. షీ వెంట అనొచ్చు, షీ గోస్ అనొచ్చు V1 రాయాలంటే, సింపుల్ ప్రెజెంట్ రాయాలంటే. షీ గో అయితే అనం కదా, కాబట్టి జ్యోతి వండర్ అయితే అనం. ఇది మనకు రాంగ్. జ్యోతి వండర్డ్ ఏముండాలి చెప్పండి, ఇక్కడ జ్యోతి వండర్డ్ ఉండాలి. సో మనకు 4th 1లో రాంగ్ ఉంది కాబట్టి సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. డీలో రాంగ్ ఉంది, డి పార్ట్లో రాంగ్ ఉంది కాబట్టి డి పార్ట్ అనేది ఆప్షన్ 4లో ఇచ్చిండు, ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ. చూడండి, ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. చూడండి నెక్స్ట్ వన్, వెన్ మై సిస్టర్ వెంట్ టు కాలేజ్. సార్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండి. వెన్ మై సిస్టర్ వెంట్ టు కాలేజ్, మా సిస్టర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఇది ఏ టెన్స్లో ఉంది, వెన్ మై సిస్టర్ వెంట్, సబ్జెక్ట్ ప్లస్ V2 కదా. సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఇది ఏ టెన్స్ అండి, సింపుల్ పాస్ట్. వెంట అంటే V2 కదా, గో వెంట్ గాన్ సింపుల్ పాస్ట్లో ఉంది. మరే మా సిస్టర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ మస్ట్ లెర్న్ ఫ్రెంచ్ అంటామా? చూడండి, ఈ మస్ట్ అంటే తప్పకుండా నేర్చుకోవాలి అని. ఇప్పుడు మా సిస్టర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నేర్చుకుంది అని, ఓకే. అంతేగాని షీ మస్ట్ అంటాం, అక్కడ మస్ట్ అంటే తప్పకుండా నేర్చుకోవాలని. అసలు పాస్ట్లో మనం అసలు మస్ట్ అనేది అట్లా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా లేదు. కాబట్టి ఇక్కడ మస్ట్ అనేది రాంగ్ అనమాట, ఓకేనా. సో మస్ట్ అనేది రాంగ్ కాబట్టి ఎక్కడ ఎర్రర్ ఉంది, సో ఇది ఏ పార్ట్, బి పార్ట్, అది సి పార్ట్ కదా. కాబట్టి మనకు ఆప్షన్ సిలో ఎర్రర్ ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. పార్ట్ సిలో ఎర్రర్ ఉంది అనమాట. పార్ట్ 3 ఆప్షన్ 3లో వచ్చిన అట్లా, ఓకే. అది పాస్ట్ రావాలి, ఏదో ఒక పాస్ట్ రావాలన్నమాట. షీ లెర్న్డ్ ఫ్రెంచ్ అంటాం, షీ లెర్న్డ్ ఫ్రెంచ్ అంటాం. ఇంకో పాయింట్ అండి ఇక్కడ, ఫ్రెంచ్ అంటే లాంగ్వేజ్ కదా. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, ఎప్పుడైనా సరే లాంగ్వేజెస్ నేమ్స్ వచ్చినాయి అనుకోండి, భాషల పేర్లు వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఫ్రెంచ్, ఓకే. ఇప్పుడు దా తెలుగు, ఐ కెన్ స్పీక్ దా ఇంగ్లీష్ అనొద్దు, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ దా హిందీ అనొద్దు, ఐ కెన్ స్పీక్ హిందీ అనాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టికల్ అనేది వాడకూడదు అనమాట, ఓకేనా. కాబట్టి అదేం వాడలేడు, సో ఇక్కడ ఏం ఎర్రర్ లేదు. సో అక్కడ ఎర్రర్ ఉంది అనమాట, పార్ట్ సిలో ఎర్రర్ ఉంది, రైట్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇది సింపుల్ క్వశ్చన్ అండి, కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది అనమాట, రైట్. చూడండి, ట్రీస్ ఆర్ గ్రోయింగ్ మోర్ క్విక్లీ ఇన్ సమ్మర్ దాన్ ఇన్ వింటర్. చూడండి ఇక్కడ, సో వింటర్లో కంటే సమ్మర్లో ఫాస్ట్గా, ఓకేనా, గ్రో అవుతాయట, చాలా ఫాస్ట్గా క్విక్గా గ్రో అవుతాయట. చూడండి ఇక్కడ, క్విక్లీ, మోర్ క్విక్లీ, మోస్ట్ క్విక్లీ అంటాం. బట్ ఇది మనకు కంపారిజన్ చేస్తుంది కాబట్టి ఇది ఓకే. మోర్ వచ్చింది కాబట్టి మనకు దాన్ రావాలి, ఓకే, ఓకేనా. సో క్విక్లీ, మోర్ క్విక్లీ, మోస్ట్ క్విక్లీ అనమాట, రైట్. సో క్విక్లీ అనేది మనకు సో జనరల్గా ఏమవుతుంది అంటే ఇది మనకు పాజిటివ్ డిగ్రీ అవుతుంది. మోర్ క్విక్లీ అనేది కంపారేటివ్ డిగ్రీ, మోస్ట్ క్విక్లీ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది, రైట్. అయితే ఇక్కడ జాగ్రత్త చూస్తే ఇప్పుడు ట్రీస్ అనేవి సో సమ్మర్లో ఫాస్ట్ పెరుగుతాయి వింటర్లో కంటే. ఇది మనకు ఒక యూనివర్సల్ జనరల్ ఫ్యాక్ట్ నాన్న. చూడండి,
ఇది మనకి ఏంటంటే ఒక జనరల్ ట్రూత్ అనమాట, యూనివర్సల్ ట్రూత్, జనరల్ ట్రూత్ అంటాం. అయితే మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు జనరల్ ట్రూత్ కానీ యూనివర్సల్ ట్రూత్ కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ సెంటెన్స్ని మనము ఏ టెన్స్లో రాయాలి చెప్పండి? మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. ఇందులో రాయాలి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. మరి సింపుల్ ప్రెజెంట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుందండి? సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది ఓకేనా? సో కాబట్టి ఎప్పుడైనా సరే ఇది మనకి ఎలా ఉంది జనరల్. ఇప్పుడు ట్రీస్ అనేవి సమ్మర్లో ఫాస్ట్గా పెరుగుతాయి, ఓకేనా? సో వింటర్లో కంటే సమ్మర్లోనే ఫాస్ట్ పెడతాను, ఒక జనరల్ ఫ్యాక్ట్, అది యూనివర్సల్ ఫ్యాక్ట్. అది కాబట్టి యూనివర్సల్ ఫ్యాక్ట్ వచ్చినప్పుడు దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తామా? లేదు, ఓకేనా? ఏ ట్రీస్ అయినా పెరుగుతాయి అట్లా. కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పలేం కదా, కాబట్టి ఏ టెన్స్లో చెప్పాలి? సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి, ఓకేనా? సో ఫ్యాక్ట్స్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. మరి సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 రాయాలి కదా. మరి సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు? V4 ఇచ్చిండు. కాబట్టి ఇది మనకు రాంగ్. మనకు పార్ట్ 1లో ఎర్రర్ ఉంది, పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఏముండాలి అక్కడ? ట్రీస్ గ్రో. మరి ట్రీస్ అంటే ప్లూరల్ కాబట్టి మనకు గ్రో రాస్తామా, గ్రోస్ రాస్తామా? గ్రో, రైట్? సో ట్రీస్ గ్రో మోర్ క్విక్లీ ఇన్ సమ్మర్ దాన్ ఇన్ వింటర్ అంటాం. అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది రాంగ్ ఇచ్చిండు అక్కడ, యూనివర్సల్ ఫ్యాక్ట్ కాబట్టి, రైట్? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ చూడండి ఇక్కడ. మై సిస్టర్ is going to be on the cover of an international dash. Choose the correctly spelled word. చూడండి ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతుండండి. ఇక్కడ మ్యాగజైన్, 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 మ్యాగజైన్. చూడండి ఇక్కడ మనకు స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మ్యాగజైన్ అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ ఏ ఉండాలండి? ZINE, MAGAZINE. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది అండి. మీకు కొన్ని స్పెల్లింగ్స్ రాస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. అవి చూడండి ఇక్కడ క్లియర్గా రాసుకోండి, ఇవి అడిగే ఛాయిస్ ఉంటుంది ఎక్కువగా. కమిటీ అన్నప్పుడు MM, ఓకేనా, TTE ఉండాలి అండి. అదే కమిట్మెంట్ అన్నాం అనుకోండి, ఇట్లా కమిట్మెంట్ అన్నప్పుడు మాత్రం ఇలా ఉండాలి అండి, ఓకేనా? నెక్స్ట్ MM ఉండాలి, సింగిల్ T ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ అకామిడేషన్. చూడండి ఇక్కడ అకామిడేషన్ అన్నప్పుడు CC ఉండాలి, MM ఉండాలి మళ్ళా, ఓకేనా? CC ఉండాలి, MM ఉండాలి అండి, రైట్? నెక్స్ట్ మిస్చీఫ్, ఓకేనా? సో మిస్చీఫ్ అన్నప్పుడు IE కాంబినేషన్ వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో బిలీవ్ అన్న మనకు IE కాంబినేషన్ వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ అచీవ్ అన్నా కానీ మనకు IE కాంబినేషన్ వస్తుంది, ఇట్లా IE కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ రిసీవ్ అన్నప్పుడు ఏమో EI కాంబినేషన్, రిసీవ్ అన్నప్పుడు కూడా EI కాంబినేషన్, పర్సీవ్ అన్నప్పుడు కూడా EI కాంబినేషన్ అండి. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవ్వండి. నెక్స్ట్ అకేషన్. చూడండి ఇక్కడ, ఓకేనా? సో అకేషన్ అన్నప్పుడు మాత్రం మనం ఇక్కడ సో CC ఉండాలి అండి, CC సింగిల్ S ఉండాలి, ఓకేనా? CC ఉండాలి, మనకు సింగిల్ S ఉండాలి. నెక్స్ట్ ఒమిషన్ అన్నప్పుడు మాత్రం మనకు అక్కడ సింగిల్ M ఉండాలి, S ఉండాలి, సింగిల్ M ఉండాలి, మనకు S ఉండాలి, ఓకేనా? ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి రెస్టారెంట్. చూడండి చాలా మంది రెస్టారెంట్ అనుకుంటారండి, కానీ రెస్టారెంట్ ఎప్పుడైనా సరే రెస్టారెంట్ కాదు, RENT కాదు, రెస్టారెంట్ RANT ఉండాలి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ఇంకొకటి చూడండి ప్రొనౌన్సియేషన్. చాలా మంది ప్రొనౌన్సియేషన్ అనుకుంటారండి, కానీ ప్రొనౌన్సియేషన్ ఉండాలి, మనకు ప్రొనౌన్సియేషన్ అనమాట, ఓకేనా? ఈ వర్డ్స్ ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట ఇవన్నీ. ప్రొనౌన్సియేషన్ అంటే ఉంటాం, ఓకేనా? ప్రొనౌన్సియేషన్ అంటాం ఇవి, ఓకేనా? ఇవి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్, స్పెల్లింగ్స్ అయితే ఇవి రాసుకోండి క్లియర్గా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి. శౌర్య నాక్డ్ ఆన్ ద డోర్ బట్ నోబడీ ఆన్సర్డ్. చూడండి ఇక్కడ శౌర్య నాక్డ్ ఆన్ ద డోర్ బట్ నోబడీ ఆన్సర్డ్ అట. ఇక్కడ ఏమవుతుందంటే హియర్ బట్ ఈస్ A/an. బట్ అనేది ఏమవుతుంది అంటుంది. చూడండి ఇక్కడ బట్ అనేది ఏమవుతుంది చెప్పండి. మనకి సెంటెన్స్ చూస్తే శౌర్య నాక్డ్ ఆన్ ద డోర్, శౌర్య డోర్ కొట్టిండు అని, బట్ నోబడీ ఆన్సర్డ్, ఎవరు ఆన్సర్ చేయలేదు. చూడండి ఇక్కడ ఇది ఒక సెంటెన్సా కాదా? సెంటెన్స్. నోబడీ ఆన్సర్డ్ అంటే ఇది ఒక సెంటెన్సా కాదా? సెంటెన్స్. కానీ ఇక్కడ మనకు బట్ అనేది ఏం చేసింది? రెండు సెంటెన్స్ని కలిపింది కదా, కలిపింది కాబట్టి ఏ వర్డ్స్ అయితే రెండు వర్డ్స్ని కానీ రెండు సెంటెన్సెస్ని కానీ రెండు ఫ్రేజెస్ని కానీ రెండు క్లాజెస్ని కానీ కలుపుతుందో దాన్ని ఏమంటాం మనము? కంజంక్షన్ అంటాం. ఏమంటాం దాన్ని? కంజంక్షన్ అంటాం. కాబట్టి ఆప్షన్ మనకు 3 అనేది అక్కడ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. మిగతా వర్డ్స్ కూడా చూద్దాం. చూడండి ఇక్కడ శౌర్య అంటే ఇది మనకు నేమ్ కదా, కాబట్టి ఇది మనకు నౌన్ అవుతుంది. నాకుడు అంటే ఇది వెర్బ్, సబ్జెక్ట్ ప్లస్ V2 ఇది,
వెర్బ్ అనమాట. ఆన్ అంటే ప్రిపోజిషన్, దా అనేది ఆర్టికల్. చూడండి ఆర్టికల్స్ కూడా అడుగుతారండి మీకు. ఆర్టికల్స్ ఏమేమి ఉంటాయి? ఏ, యాన్, ద ఏమంటే మనకు ఏ అండ్ దా అండి. చూడండి ఏ అండ్ ఏమంటామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దాని ఏమంటాం మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చూడండి ద బాయ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ అబ్బాయి అని. ఏ బాయ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక అబ్బాయి అని. ఏ అన్న యాన్ అన్న మీనింగ్ ఏంటి? ఒక అని మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఏ అన్న యాన్ అన్న మీనింగ్ ఏమవుతుంది? మనకు ఒక అనే మీనింగ్ వస్తుంది, రైట్. కాబట్టి మనకు ఏ యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దా బాయ్ అంటే ఆ అబ్బాయి, ఆ అబ్బాయిని పర్టికులర్గా డెఫినెట్గా చెప్తున్నాం కదా, కాబట్టి దాని ఏమంటాం మనము? డెఫినెట్ ఆర్టికల్ అంటాం. సో దా ఈజ్ కాల్డ్ డెఫినెట్ ఆర్టికల్, ఏ అండ్ ఏమంటాం మనము? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఓకేనా? బట్ ఇది కంజంక్షన్. నో బడీ ఆన్సర్డ్, ఎవరు ఆన్సర్ చేయలేరంటే నో బడీ అనేది ఏమవుతుంది? ఆన్సర్డ్ అనేది వెర్బ్ మళ్ళా, బట్ నో బడీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అక్కడ సబ్జెక్ట్ అంటే నౌన్ అన్న కావాలి, ప్రొనౌన్ అన్న కావాలి. నో బడీ అంటే పేరు కాదు కాబట్టి ప్రొనౌన్. నో బడీ అనేది ఏ ప్రొనౌన్ అవుతుంది చెప్పండి మళ్ళీ. చూడండి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అన్ని చూసుకోండి. నో బడీ అనేది మనకి ఏ ప్రొనౌన్ అవుతుంది అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటాం. చూడండి సంబడి కానీ, సమ్వన్ కానీ, నో బడీ కానీ, నో వన్ కానీ, ఎనీబడి కానీ, ఎనీవన్ కానీ, ఓకేనా? ఇవన్నీ మనకు ఎవ్రీబడి, ఎవ్రీవన్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అవుతాయి అనమాట, రైట్. కాబట్టి ఇవి మీకు కొన్ని క్వశ్చన్స్ అండి, అర్థమైందా? అయితే నేను చూడండి మీరు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ ఉంది కదా, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ మన యాప్లో ఫ్రీగా ఉంటుంది, ఓకేనా? అంటే ఏ ఓటు ఏమవుతుంది దీని మీద క్వశ్చన్స్ ఉన్నాయండి. మీకు 100 క్వశ్చన్స్ వస్తాయి కదా ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో, అందులో ఒక 6-7 క్వశ్చన్స్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయడం మీదనే ఉన్నాయి. 6-7 క్వశ్చన్స్. సరే యాప్ డౌన్లోడ్ చేసి చూడండి, అక్కడ క్లాసెస్ మీకు అర్థమవుతుంది, ఓకేనా? ఎందుకంటే సో స్టార్టింగ్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా, నేను నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఓకేనా? సో వెర్బ్, ఓకే, ఇంటర్జెక్షన్ ఏంటి అని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేయించాను. అంటే ఏది నౌను, ఒక సెంటెన్స్ ఇచ్చి ఏది నౌను, ఏది ప్రొనౌను, ఏది వెర్బు, ఏది అడ్జెక్టివ్, ఇలా ప్రతిదాన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను, ఓకేనా? యాప్లో ఫ్రీగా ఉంటుంది ఈ టాపిక్. ఫస్ట్ టాపిక్ అయితే మొత్తం ఫ్రీగా ఉంటుంది అండి. ఒకసారి ఫ్రీ డెమో చూడండి, అక్కడ డెమో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అర్థమైంది కదా? ఇవ్వండి, ఓకేనా? సో ఇవి మనకి ఏంటంటే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట, రైట్. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంకా చేసుకుంటూ వెళ్తాను. అయితే మీరు చూడండి, ఇక్కడైతే మీరు కంపల్సరీ చదవాల్సిన టాపిక్ చెప్తా చూడండి అందరూ. చూడండి ఇక్కడ సో మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మన యాప్ కోర్సు తీసుకుంటారు కదా, మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ అయితే మొత్తం కంప్లీట్ చేయాల్సిందే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ని మొత్తం కంప్లీట్ చేసుకోండి, ఓకే? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. ఒక సెంటెన్స్ ఇస్తాడు, వర్డ్ అండర్లైన్ చేస్తాడు, ఈ వర్డ్ ఏమవుతుంది, నౌన్ అవుతుందా, ప్రొనౌన్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, వెర్బా, యాడ్వర్బా, ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ టెన్సెస్. ఇంకా టెన్సెస్ మీద అయితే కంపల్సరీ క్వశ్చన్స్ ఒక 15 క్వశ్చన్స్ దాకా టెన్సెస్ మీదనే ఉంటాయి. మీరు కనుక మన క్లాసెస్ సరిగ్గా విన్నారనుకోండి ఎక్సలెంట్గా ఉంటాయండి. నేను చెప్తున్నాను కదా, చాలామంది స్టూడెంట్స్కి టెట్లో బెస్ట్ మార్క్స్ తెప్పించాం. వీడియోస్ కింద కామెంట్స్ చూడండి వెళ్ళి మీరు. టెట్లో అసలు 10 మార్కులు 5 మార్కులు రాని వాళ్ళకి 20 మార్కులు తెప్పించామండి. సార్ మీరు డెమో చూడండి, అర్థమవుతుంది మీకు, ఓకేనా? ఎక్సలెంట్గా ఉంటాయి క్లాసెస్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకేనా? టెన్సెస్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇఫ్ క్లాస్ చూడండి, ఇఫ్ క్లాస్ కండిషనల్ సెంటెన్సెస్ అంటాం కదా, అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఉన్నాయి కదా, ఆ టాపిక్ కూడా క్లియర్గా చూసుకోండి, ఓకేనా? దాని తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండి, ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండి. వీటి మీద కూడా కంపల్సరీ క్వశ్చన్స్. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చాలి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చాలి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చాలి, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్కి మార్చాలి. తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనమాట. చూడండి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీద కూడా మీకు కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. చూడండి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ టాపిక్ మీద కనీసం ఒక 10-15 క్వశ్చన్స్ ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, 10-15 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులోనే ఉన్నాయి ఈ 10 క్వశ్చన్స్. 7-8 క్వశ్చన్స్లోనే ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ ఏమున్నాయి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్టు సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా? సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ ఉండాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసారు కదా, నన్ను ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ చూసారు కదా, నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఓకేనా? ఇప్పుడు మీకు ఇలా ఉంది అనుకోండి, చూడండి నైదర్ ద స్టూడెంట్స్, ఓకేనా? లేకపోతే నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్, నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్. ఈజ్ హియర్ అంట, ఈజ్ ఆబ్సెంట్ అంటామా, ఆర్ ఆబ్సెంట్ అంటామా? నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ అంటే టీచర్కి ఏమో ఈజ్ రావాలి, స్టూడెంట్స్కి ఏమో ఆర్ రావాలి. 2 ఉన్నాయి కదా ఇక్కడ, కానీ 2 దేనితో కనెక్ట్ అయిపోయినాయి, నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ తోటి కనెక్ట్ అయిపోతే వెర్బ్ అనేది సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. సో సెకండ్ అంటే స్టూడెంట్స్ కదా, కాబట్టి ఏం రావాలి మనకు, ఆర్ రావాలి. అట్లా ఇట్లా ఓకేనా? చాలా కాన్సెప్ట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మన యాప్లో. మీరు అన్ని కాన్సెప్ట్స్ కనుక సరిగ్గా చూశారు అంటే
ఎక్సలెంట్గా స్కోర్ చేస్తారు. ఓకేనా, ఇవన్నీ టాపిక్స్. ఒకాబులరీలో కూడా చూడండి, నౌన్స్ టాపిక్, ప్రొనౌన్స్ టాపిక్, అడ్జెక్టివ్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ అన్ని టాపిక్స్ ఉన్నాయి. ప్రొనౌన్స్ అంటే ఏమేమి టైప్స్ ఉంటాయి, నౌన్స్ అంటే ఏమేమి టైప్స్ ఉంటాయి, అడ్జెక్టివ్స్లో టైప్స్ ఏముంటాయి, యాడ్వర్బ్స్లో టైప్స్ ఏముంటాయి. ఓకే, ఇవా మొత్తం చేసి పెట్టానండి, క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. మన బుక్ కూడా ఉంది మీకు. ఒకవేళ చూడండి ఇక్కడ, మీరు ఒకవేళ చెప్తున్నా కదా, ఈ 10 రోజులు మాత్రమే టైం ఉంది అండి. ఈ 10 రోజుల్లో కనుక మీరు మంచిగా స్కోర్ చేయాలి, సార్ నేను ఎలాగైనా సరే ప్రిన్సిపల్ పోస్ట్కు, టీజీటీ, పీజీటీకి ఇంగ్లీష్లో కంపల్సరీ నాకు 60 అబవ్ రావాలి సార్, కంపల్సరీ క్వాలిఫై కావాలి సార్ అని ఉంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఓకేనా, లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత సో లాగిన్ విత్ ఓటీపీ అని కొట్టి రిజిస్టర్ అవ్వండి. మీరు టీఎస్సీ టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో ఫస్ట్ కోర్సు ఈ కోర్సు ఉంటుంది. 80 రూపీస్ అండి. ఒక టీజీటీ, పీజీటీ 80 రూపీస్ కోర్సు ఉంటుంది. ఓకేనా, ఈ కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి, ఎక్సలెంట్. ఫస్ట్ ఫ్రీ డెమో చూడండి, అందులో ఫ్రీ డెమో చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఎక్సలెంట్గా ఉంటాయి క్లాసెస్. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు నోట్స్ ఏం రాయకండి, ఇంకా వినుకుంటూ పోండి. మొత్తం ఇంపార్టెంట్ అన్ని టాపిక్స్ 10 రోజులలో అవుతుందండి. 10 రోజులలో రోజు మీ పని మొత్తం చదవడమే, అంతే. రోజుకు ఒక 3 గంటలు అయితే పెట్టుకోండి క్లియర్గా. ఓకేనా, వినుకుంటూ పోతే మాత్రం అయిపోతుందండి. నోట్స్ రాస్తే కాదు, వినుకుంటూ పోతే అయిపోతుంది అనమాట. ప్రాక్టీస్ బిట్స్ ఫాస్ట్గా పెట్టుకొని అన్ని వినుకుంటూ పోండి, చాలు, ఈజీ క్వాలిఫై అయిపోతారు అనమాట. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు మన బుక్ కూడా అవైలబుల్గా ఉంది అండి మార్కెట్లో. మన బుక్ కూడా తీసుకొచ్చాం. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్ వెళ్ళి అడగండి, తెప్పించుకోండి, వాళ్ళు తెస్తారు. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్ ఉంటాయి కదా ఏపీలో, ఆ బుక్ స్టాల్స్ అడగండి, వాళ్ళు తెప్పిస్తారు. తెప్పించుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, 9985317597. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఇదండి. ఓకేనా, సో ఇది మీకు టీజీటీ, డిఎస్సి, టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్ సంబంధించిన ఇంగ్లీష్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీకు ఇప్పటి నుంచి ఎగ్జామ్ వరకు నేను వీడియోస్ రెగ్యులర్గా చేస్తాను, మీరు ఏం వరీ అవ్వకండి. ఓకేనా, ఎగ్జామ్ కోసం మీకైతే బెస్ట్ మార్క్స్ వచ్చే విధంగా నేను వీడియోస్ అనేవి చేస్తాను. ప్రీవియస్ బిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ప్రీవియస్ బిట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏ మోడల్లో వస్తున్నాయి అని. టీజీటీ, పీజీటీకి ఇద్దరికి మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోని మీరు కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మీకోసం నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.